సూర్యాపేట పట్టణంలోని స్థానిక 33వ వార్డు గణేష్ చౌరస్తాలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీలా వంశీ వార్డులో ఆఫీస్ ప్రారంభించి ఘనంగా ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక 33వ వార్డు గణేష్ చౌరస్తాలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీలా వంశీ వార్డులో ఆఫీస్ ప్రారంభించి ఘనంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సూర్యాపేట పట్టణాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డికి దక్కిందని 10 సంవత్సరాలుగా 33 వార్డులలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానన్నారు. వార్డులో మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఈ వార్డుకు ఒక సేవకుడిగా ఉండి డ్రైనేజీ, పారిశుద్ధ్యం సమస్యలు, మురికి కాలువలు, కరెంటు, తాగునీరు, వివిధ సమస్యలపై పరిష్కరిస్తూ మీ సేవ చేసుకుంటానని తెలిపారు. 33వ వార్డులోని ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న కార్యకర్తలందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల భిక్షారెడ్డి, తంగెళ్ల లక్ష్మీకాంతారెడ్డి, కొండెట్టి రవీందర్ రెడ్డి, పేరాల నరసింహారావు, కేతిరెడ్డి రంగారెడ్డి, దండ చంద్రశేఖర్ రెడ్డి, రౌతు మధుసూదన్ రావు, చామకూరి రవి, గండూరి రవి, మీలా రామ్మూర్తి, వార్డు ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లే మాట్లాడి అట్లే మాట్లాడుతుంది నువ్వు నిలబడు జై తెలంగాణ, జై తెలంగాణ, జనసేన నాయకత్వం, జనసేన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు 33వ వార్డు బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ప్రియతమ నాయకులు జగదీష్ అన్న ఆశీస్సులతో ఈ వార్డులో అభ్యర్థిగా పెద్దలందరి ఆమోదంతో, క్రియాశీలకంగా ఉన్న పెద్దలందరి ఆమోదంతో 33వ వార్డు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ వార్డు టీఆర్ఎస్ కంచుకోట, 33వ వార్డు అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ 3 దఫాలు ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కానీ ఈ వార్డులో విజయం బీఆర్ఎస్ పార్టీదే ఉండడం జరిగింది. దానికి కారణం ఇక్కడున్న నాయకులతో పాటు ప్రజలు కూడా జగదీష్ అన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతిసారి ఆమోదించడం జరుగుతుంది విజయ అవకాశాలలో. ఈసారి కూడా మేము 33వ వార్డు నుంచి గెలిచి జగదీష్ అన్నకి ఈ వార్డుని గిఫ్ట్గా ఇస్తున్నాం. 33వ వార్డు ఎప్పుడు కూడా ఏ విషయాలైనా కానీ అభివృద్ధి విషయాలలో ఇక్కడున్న పెద్ద నాయకులు అందరూ కూడా స్థానిక మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ అన్న దగ్గరికి ఎప్పుడు తీసుకుపోయినా కానీ, ఏ సమస్య తీసుకుపోయినా కానీ తక్షణమే నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్లే కానీ, కరెంటు స్తంభాలే కానీ, ట్రాన్స్ఫార్మర్లే కానీ, డ్రైనేజ్ వ్యవస్థలే కానీ, ఒక చిన్న గల్లీలో కూడా 2 ఇల్లులు ఉన్నా కానీ మేము కలిసికట్టుగా ఈ వార్డుల అభివృద్ధి విషయంలో చెప్తే కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. మాకు విద్యానగర్లో, శ్రీరామ్ నగర్లో మంత్రి గారి ఆశీస్సులతోని గతంలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో కూడా మేము 33వ వార్డు పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక నుంచి మా ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. అందరూ కూడా వార్డు ప్రజలందరికీ కూడా మీలా వంశీ అనే వ్యక్తి మీ అందరి కుటుంబ సభ్యులలో ఒకరిననే విషయం కూడా మీకు తెలుసు. గతంలో కూడా ఈ వార్డు సంరక్షణ భాగంలో డ్రైనేజ్ వ్యవస్థల మీద కానీ, వాటర్ వ్యవస్థల మీద కానీ, కరెంటు స్తంభాల మీద కానీ నా వంతుగా కృషి చేసుకుంటూ మీ అందరికీ వచ్చిన అది విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అందరిలో కుటుంబ సభ్యుడిగా మీ అందరి మనసులో ఉన్నవాని నేను తప్పకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా
కుటుంబ సభ్యులందరినీ 33వ వార్డు సభ్యులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. గెలుపు లక్ష్యంతో పాటు మీ అందరికీ మీ ఇంటి పట్టున మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఏ అవసరం ఉన్నా కానీ మీ ముందుంటానని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికి కూడా పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అందరూ కూడా బాధ్యతంగా మనం ఈ వాటిని దేశానికి ఎమ్మెల్యే గారికి అందియాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు భిక్షణ్ రెడ్డి గారు